హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ ప్రొడక్టివ్ లాంగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానమాట. అసలు ఇలాగా వ్లాగ్స్ చేయడం అన్నది నేను అసలు మర్చిపోయాను. ఇట్స్ మోర్ అబౌట్ ఏదో ఒక టాపిక్ అనుకోవడం, దానికి సంబంధించిన వ్లాగ్ ఒకటి చిన్న షూట్ చేయడం పెట్టేయడం లాగే అవుతుంది తప్ప డైలీ రొటీన్స్ లాగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళం కదా యూట్యూబ్ స్టార్టింగ్లో, అంటే ఒక 3-4 ఇయర్స్ ముందు అలాగా చేయట్లేదు అనమాట. ఇప్పుడు నుంచి ఇది చేద్దాం, ఎలాగా సమ్మర్ హాలిడేస్ కదా, మార్నింగ్ ఇంకా లేవాల్సిన అవసరం లేదు, పెద్దగా పనులు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వ్లాగ్స్ షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మీకు కూడా ఇది చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది అండ్ మీకు కూడా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి నెలన్నర వరకు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకి లిటిల్ ప్రిపరేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రిపేర్ అయ్యామనుకోండి, మంచిగా మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ టైంలోని హౌస్ హెల్ప్లు కూడా కొంచెం ఎక్కువే సెలవులు పెడతారు. ఎండకి రీజన్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి మనము కొంచెం మెంటల్లీ కొంచెం ప్రిపేర్ అయితే ఓకే, ఈ నెలన్నర నాకు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఈ టైంలోని మనము ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ పేషెన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది అని మనం కొంచెం మెంటల్లీ ప్రిపేర్ అయ్యామనుకోండి, వీ విల్ ఫీల్ మచ్ బెటర్. ఆ రోజు ఈ బ్లాగ్ షూట్ చేస్తున్న రోజు నా హౌస్ హెల్ప్ రాలేదు, ఇంకా మా ఇంట్లో ఎవరు లెగలేదు. అందరు లెగిసిపోయిన తర్వాత నాకు పనులు చేయాలంటే అసలు ఇష్టం ఉండదు. మీకు ఒక రీల్ గుర్తుందా? మనం పనులు చేసుకుంటూ ఉంటాం, ఎవరైనా వచ్చి ఈ పని చేయండి అంటే మనకి ఈగో హర్ట్ అయిపోతుంది. నేను దాంట్లో నెంబర్ 1 అనమాట. నేను అన్ని పనులు అన్నీ చేసుకుంటా. నాకు ఎవరైనా వచ్చి ఇది చెయ్యి అని చెప్తే నేను అస్సలు చేయను అనమాట. అండ్ అందుకోసం వచ్చేసి ఈరోజు ఫటాఫట్ మార్నింగ్ లెక్క ముందే నేను నా పనులు చేసేసుకుంటానని చెప్పి ధనాదం చేసుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత తీశాను బ్లాగ్. షూట్ చేద్దామన్న అసలు ప్లాన్ లేదనమాట. ఉండుంటే కొంచెం నైట్ డ్రెస్ అన్నీ కొంచెం మంచి వేసుకునేదాన్ని. ఇట్స్ లైక్ ఉక్క కదా, ఎంత వేడి అనుకున్నారు, మరి చెప్పడానికి లేదనమాట. అండ్ అయిపోయింది. దాని తర్వాత ఈ హోటల్ నుంచి వచ్చినప్పుడు కంటైనర్స్ వస్తాయి కదా, ఈ కంటైనర్స్లోని నేను కోకోపీట్ ఫిల్ చేశాను. ఒక దాంట్లో ధనియాలు, ఒక దాంట్లో మెంతులు వేశారనమాట. మెంతులది వచ్చేసి బాగానే మొలకలు వచ్చాయి, మీరు చూడొచ్చు. ధనియాలు అంత తొందరగా రావు, నాకు కూడా తెలుసు. ధనియాలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి స్ప్రౌటింగ్ అవ్వడానికి. ఇలా కొన్ని ఆకుకూరలైనా మనం పెంచుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇదో చిన్న వాటర్ బాటిల్ అనమాట. సూది ఉంటుంది కదా, సూదిని కొంచెం కాల్చి వాటి కప్పుకి నేను కన్నాలు పెట్టాను. సో అది షవర్ లాగా పడుతుంది. ఒకే దగ్గర నీళ్ళు కాకుండా ఇలాగా చేస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. దాని తర్వాత వాటికి కప్పులు పెట్టి ఒక పక్కన పెట్టేస్తున్నాను, మరి కొద్దిగా మొలకలు వచ్చే వరకు. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను స్ప్రౌట్స్ చేద్దామని చెప్పి మన పెసలు కూడా ఈరోజు మూట కట్టాలన్నమాట. రాత్రి ఆల్రెడీ నేను నానబెట్టేసి ఉంచేసాను పెసలు. దాని తర్వాత ఇడ్లీ కోసం కాదు, దోశ కోసం ఒక బ్యాటరు. దాని తర్వాత ఇలా చిన్న ప్రిపరేషన్స్ అన్నవి ఈ టైంలో గ్యారంటీగా చేసుకోవాలి. గ్యారంటీగా ఫ్రిడ్జ్లో మాత్రం దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత నేను ఇంకా మీకు రకరకాల ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేశాను అనమాట. లైక్ చాలా ఫ్రూట్స్తో పాప్సికల్స్ చేసుకోవడం, ఇలా చిన్నవి. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ మమ్మీ కదా, కొంచెం బాగుంటుందని చెప్పి రాసుకుని ఉంచుకున్నాను. మళ్ళీ గుర్తు చేసుకుని ఈ సమ్మర్ సీజన్ మొత్తాన్ని మంచిగా యూస్ చేద్దామని రాత్రి బోల్డంత ఉప్పించేసాను, ఇంత మిగిలిందనమాట. సో దానికి కొద్దిగా పౌడర్ లాగా కాదు, గుండలాగా చేసేసి వేడి చేసేస్తే నా బ్రేక్ఫాస్ట్ ఇదే తింటానమాట. అండ్ కర్రీ కూడా ఉంది, సో ఏం పర్వాలేదన్నమాట, హ్యాపీగా. నార్మల్లీ చెయ్యి పెట్టడం నాకు ఇష్టం ఉండదు, బట్ ఉప్పిండికి ఏంటంటే ఎంత పొడిగా అయితే అంత బాగుంటుంది. అది మనము అట్ల కడతా ఎంత చేసినా బాగా రాదనమాట. సో కొన్ని వాటిల్లో పెట్టక తప్పదన్నమాట. అండ్ దాంతోపాటుగా ఇంకొకటి ఆల్మండ్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేశాను. ఈ బాదం పాలు, ఆల్మండ్ మిల్క్ తయారు చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఓన్లీ డైరీ వాళ్ళ పాలు తాగడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది అంటున్నారు. సో ఆల్మండ్ మిల్క్ కూడా చేసి కొంచెం మిల్క్ షేక్స్లో వీటిల్లో కలుపుకున్నామంటే బాగుంటుంది అనేసి నేను ఏ రీల్ చూసానో ఆ రీల్లోని సగం ఆల్మండ్స్ ఒలిచారు, సగం ఆల్మండ్స్ ఏమో వాళ్ళలేదన్నమాట, స్కిన్ తీయలేదు. సో నేను కూడా అలాగే ఇంచుమించు సగం తీసాను, సగం తీయకుండా అలా ఉంచేసాను అనమాట. దీన్ని గ్రైండ్ చేసి ఆ మిల్క్ ఏదైతే ఉందో అది తయారు చేసేసుకుంటాం. ఈ బనానా మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ చేస్తాం కదా, అందులో నార్మల్ మిల్క్ కాకుండా ఈ ఆల్మండ్ మిల్క్ వేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాము. ఈ ఆల్మండ్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట, అందుకోసం చేద్దామని డిసైడ్ అయ్యాను, చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఏమి తెలీదు. అయిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది.
చూడ్డానికైతే బాగే ఉంది. కొంచెం నటీ ఫ్లేవరిష్‌గా ఉంది. మరి మిగిలిన వాటిలతో చాలా సార్లు నేను ఏ వీడియోస్‌లో చూసానంటే ఇది డేట్స్, మిగిలిన నట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి బనానాతో కలిపి ఇస్తున్నారు. ఆళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. ఇది చాలా హెల్తీ కూడా. అందుకోసం అన్నది చేశాను. చూద్దాం ఎలా అవుతాదో, ఏమవుతాదో. అండ్ ఈ వ్లాగ్‌లోని 3 డేస్‌ది ముక్కలున్నాయి. ఓకేనా? మళ్ళీ మీరు ఒకే రోజు ఇన్ని పనులు చేస్తారే సిరి అని మీరు థింక్ చేయకండి. అండ్ మీకు మీరు తక్కువ చేసుకోకండి. నేను చాలా వీడియోస్‌లో చాలామంది చూస్తుంటా. ఒక్కొక్కసారి మనం వాళ్ళ వ్లాగులు చూస్తే ఏంటి వీళ్ళు లైఫ్‌లో ఒక్క డేలో వీళ్ళు ఎంత పని చేసేయగలరా? మనం అసలు ఇందులోనే హాఫ్ కూడా చేయలేము అని చాలా డిప్రెసింగ్ ఫీలింగ్ వస్తది. వీడియోస్ చూసి అలా ఎప్పుడు థింక్ చేయకండి. వాళ్ళు ఎలా ఎడిట్ చేశారు, ఏంటి అన్నది మనకి తెలీదనమాట. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నా. ఈ మార్నింగ్ పార్ట్ మొత్తం ఒక్కరోజు చేసింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో వడియాలు చేయడం అవన్నీ నెక్స్ట్ డే అనమాట. 3 డేస్ కాదు కానీ 2 డేస్‌ది ఉందనమాట. మార్నింగ్ ఒకరోజు, ఆఫ్టర్‌నూన్ ఒకరోజు షూట్ చేశాను. ఆ 2 కలిపి వ్లాగ్‌గా పోస్ట్ చేస్తున్నాను. డోంట్ ఓవర్‌వెల్మ్ అయిపోకండి. ఎప్పుడు ఎవరిది వీడియోస్ చూసి, టీవీలో వాళ్ళ స్కిన్ చూసి, ఇవన్నీ చూసి ఎప్పుడు మనం ఓహ్! వావ్! అని మనకు మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో, అది నాకు మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఈరోజు లంచ్‌కొచ్చేసి నేను మా ఒడిస్సా స్పెషల్ పరమాన్నం చేశాను. దీనికోసం బోలెడన్ని సైడ్ డిష్‌లుంటాయనమాట. దీని పేరు పొక్కాళో అంటారు. ఇది డిఫరెంట్ సైడ్ డిష్‌లు చేస్తారు. తర్వాత మజ్జిగ అన్నంలో కలుపుకొని తింటారు. ఇందులో తర్వాన్ని మజ్జిగ కలిపనమాట. ఇది ఒరిస్సాది ఫేమస్. ఇదొకటి నేను చేశాను. బాగా అనిపించింది. అండ్ ఆలూ ఫ్రై కూడా చేశాననమాట. అందులో చాలా రకాలుంటాయి తెలుసా? నాన్ వెజ్‌లో కూడా ఒక గ్రేవీ కర్రీ, ఒక ఈ కర్రీ, ఒక ఆ కర్రీ అని చెప్పి ఒక 10 రకాలు అన్నీ పెట్టుకుని తింటూ ఉంటారు. సో, అది ఒరిస్సాలో చాలా ఫేమస్. మీరు ఒరిస్సా గురించి ఏమైనా తెలిస్తే మీకు గ్యారంటీగా దీని గురించి కూడా తెలుస్తది. అండ్ ఈరోజు నేను టమాటో ఫ్లేవర్డ్ సగ్గుబియ్యం వడియాలు పెడదాం అనుకుంటున్నాను. మా సైడ్ వచ్చేసి కప్పడాలని ఒకటుంటాయనమాట. అవి వడియాల్లాగే ఉంటాయి. కానీ అది టమాటో ఫ్లేవర్‌లో ఉంటదనమాట. టమాటో కప్పడా అంటారు దాన్ని. అది చాలా టేస్ట్‌గా ఉంటది. అది ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. మా మమ్మీ వచ్చినప్పుడు అడిగేసి చేసుకోవాలి. కానీ ఈసారైతే నేను టమాటో సగ్గుబియ్యం వడియాలు పెడదాం అనుకున్నా. ఇందాకలేసిన పౌడర్ ఏంటా అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయల పొడి అనమాట. లాస్ట్ టైం మీరు చూసుంటే ఒక 4, 5 రోజులు పచ్చిమిరపకాయలు నేను ఎండలో పెట్టి మంచిగా ఎండబెట్టాను. వాటిలిని పొడి చేశాను. ఓహ్ మై గాడ్! దాని ఫ్లేవర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈ వడియాలు ఇలాంటి వాటిల్లోని ఆ పొడేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. నేను ఈ రెసిపీ ఇక్కడ మీతో షేర్ చేయట్లేదు. ఎందుకంటే నేనేమి పర్ఫెక్ట్ కాదు వీటన్నిటి రెసిపీస్‌లో. నేనే ట్రయల్ అండ్ ఎర్రర్‌గా చేస్తున్నా. నేను అమ్మ చేతి వంట రెసిపీ చూసే ఇది చేస్తున్నాననమాట. అయినప్పటికీ నేను కొన్ని తేడాలు చేసేసాను. నేను ఏ రెసిపీలు కంప్లీట్‌గా ఫాలో చేయను కదా! మీకు తెలిసే ఉంటది. అండ్ ఇది పెట్టిన తర్వాత నేను కుషాల్‌తోనే కిందకెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారని చెప్పి నేను అక్కడికెళ్ళిపోయాననమాట. గ్యాస్ ఆఫ్ చేసి. సో, నేను కొంచెం గడబడి చేశాను. బట్ ఒడియాలైతే బాగే వచ్చాయి కాబట్టి బానే ఉంది. అందుకే రెసిపీ నేను మీతో ఏం షేర్ చేయట్లేదనమాట. ఇంతకింత వాటర్ అనేసి. ఫస్ట్ మిస్టేక్ నేనేం చేశానంటే సగ్గుబియ్యం గలకుండా వాటర్ అయితే అందులో నేను యాడ్ చేసేసాను. అలా కూడా చేయకూడదు. ఫస్ట్ మన ఇంట్లో సగ్గుబియ్యం ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వాటర్ యాడ్ చేశాను. నా బుర్రలోని సగ్గుబియ్యం అదేదో అరబస్తా ఉన్నట్టు నా ఫీలింగ్ అనమాట. ఉంటది అనుకున్నాను. అది చూస్తే నేను 1 ½ గిన్నె సగ్గుబియ్యం కొల ప్రకారం వాటరన్ని యాడ్ చేసా. దాని తర్వాత టమాటోలు కూడా అలాగే చేశాననమాట. దాని తర్వాత ఏమైందంటే నేను కుషాల్ని తీసుకురావడానికి కిందకెళ్ళిపోయాననమాట. అలా ఎలాగో వియర్డ్ పనులన్నీ చేసేసాను. సో, అలా అందుకే నేను రెసిపీ షేర్ చేయట్లేదు. నేనైతే అమ్మ చేతి వంట తన వీడియోస్‌లో నాకు చాలా బాగా నచ్చుతుందనమాట. ఎక్కువ పెద్దవుండవు, చిన్నవుంటాయి బుజ్జిగా. 3 నిమిషాలు, 4 నిమిషాలు ఉంటాయి. అండ్ ఈజీగా ప్రాసెస్ అన్నది ఉంటది. నాకు బాగా అనిపించింది. ఇప్పటివరకు నేను ట్రై చేసినవన్నీ కూడా నాకు సక్సెస్‌ఫుల్‌గా అయ్యాయి అందుకోసం. అండ్ టమాటో ఫ్లేవర్ వడియాలు ఎంత బాగొచ్చాయో తెలుసా? ఈ ఎండల్ని ఇలాగే మనం ఎలాగా ఎండల్ని ఇంకే విధంగా యూజ్ చేసుకోలేము కాబట్టి, ఈ వడియాలు పెట్టేసి మనం ఎండని యూజ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మంచిగా ఈ విటమిన్ డీని అబ్జర్వ్ చేస్తాయి అనుకుంటా. నేను ట్యూషన్ వచ్చేసరికి అది ఇలా అయిపోయింది. ఐ థింక్ నేను మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాను. ఇది బాగా అయిందంటే కొద్దిగా థిక్ అయిపోయింది అన్నది. ఈలోపు నా పెద్ద బాబుకి కొంచెం హెల్ప్ చేయమంటే వాడేదో కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నా దగ్గర కవర్లు ఉన్నాయి కదా! బోలెడన్ని కవర్లు ఉంచుకున్నాను. వాటి మీద ఫటాఫట్ ఏసేయడమే. ఎంతో కొంచెం పలుచగా ఏసామనుకోండి స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. చల్లగా అవుతున్న కొద్దీ అవి థిక్‌గా అయిపోతాయి. అందుకోసం ఫాస్ట్‌గా ఏసేయాలనమాట. అది ఇంకా బోలెడు కవర్లు తీస్తున్నాను. డైనింగ్ టేబుల్ ఎంతుందో అంతే వేస్తానండి నేను.
ఇవన్నీ నేర్చుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం కొంచెం పెద్దయినట్టు అనిపిస్తది. లైక్ ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నమాట. ఇవన్నీ మనం అనుకుంటాం కానీ దీస్ ఆర్ ఆల్సో లైక్ ఆర్ట్ ఫార్మ్స్ అనమాట. అండ్ మీల్ ప్రిపరేషన్స్ ఇవన్నీ మంచిగా ఒకరోజు ఏమి వండాలనిపించట్లేదనుకోండి, కొద్దిగా అన్నం పెరిగేసుకొని ఒక 4 అప్పడాలు ఏపేసుకొని తినేసామనుకోండి ఎంత హాయిగా ఉంటది. ఇవన్నీ మనకి హెల్త్ బాలేనప్పుడు, మనం చేయలేనప్పుడు మనకి హెల్ప్ అవ్వడానికి మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇవన్నీ మనకి నేర్పించుంటారు అని అనుకుంటున్నా. నెక్స్ట్ నా బుర్రలోని ఏమున్నదంటే చల్ల మిరపకాయలు చేయాలని ఉంది. పెరుగు మిరపకాయలు ఏవైతే ఉంటాయో అవి చేయాలనుకుంటున్నా. అవి ఎలా వస్తాయో చూడాలి. అవి కూడా లైక్ ఇట్ విల్ ఆల్సో టేక్ లైక్ 7 డేస్ అలా ప్రాసెస్ కదా! వేయాలి, నానబెట్టాలి, రాత్రంతా ఎయ్యాలి, నానబెట్టాలి అలా ఏముంది. అండ్ మా ఆయన వచ్చేసి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ పని కదా! చేసుకుంటారు కదా మరి. ఏ రోజు పెట్టామో ఆ రోజు ఒక 3 అవర్స్, 4 అవర్స్ నానిన తర్వాత అది ఎండిన తర్వాత ఆ టేస్ట్ ఉంటది. వేరే లెవెల్ టేస్ట్ ఉంటదనమాట. రాత్రంతా ఫ్యానేసి వదిలేయండి. మంచిగా మార్నింగ్ లెగిసేసరికి మంచిగా ఎండిపోతాయి. అండ్ మా ఇంట్లో నేను పడుకొని పోయిన తర్వాత ఎవరో ఫ్యాన్ ఆపేసారనమాట. అలాగే ఎవరెవరో వియర్డ్ వియర్డ్ పనులన్నీ చేస్తుంటారు కదా! ఎవరు ఆర్పారంటే ఎవ్వరు మాకు తెలీదు అని చెప్పేస్తున్నారు. నేను ఆపలేదు అంటున్నారు. ఇంకా నాకు వాదించే ఓపిక కూడా లేదనమాట. ఓకే. అయితే ఏదో ఒకటి అనుకుని వదిలేసా. దాని తర్వాత వీటన్నిటిని కొంచెం చూస్తున్నాననమాట. ఎలాగెండాయి ఏంటి అనేసి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటిని నేను టర్న్ చేస్తున్నాను. బయట చూసారా ఎంత మంచి గాలొస్తుందో. ఇప్పుడు ఎండేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని టర్న్ చేస్తున్నాను. రాత్రంతా ఫ్యాన్ ఎయడం మర్చిపోయానని చెప్పాను కదా! యేసుంటే మంచిగా ఎండిపోయేవి. బట్ ఫ్యాన్ ఆపేసారు ఎవరో. సో, అవన్నీ ఏమిటంటే తడి తడిగానే ఉన్నాయన్నమాట. వీటన్నిటికి ఈరోజు ఫుల్‌గా ఎండాలి. మధ్యాహ్నం వరకు ఎండిపోతాయి గ్యారంటీగా. ఈ చేసినప్పుడు మార్నింగ్ అరౌండ్ 5 ఎంతో 5, 6 అయిందనమాట. దాని తర్వాత మధ్యాహ్నం కల్లా ఎండిపోతాయి. మధ్యాహ్నం నుంచి మా ఇంట్లో మస్తు వేడొస్తది, ఎండొస్తది. అప్పుడు బాల్కనీలో పెట్టేసామనుకోండి సూపర్‌గా ఎండిపోతాయి. ఇట్స్ లైక్ ఈరోజు మధ్యాహ్నం నేను 3, 4 ఆ టైంకి స్టార్ట్ చేశానా, నెక్స్ట్ డే 3 ఆ టైంకి నేను ఏకంగా ఫ్రై చేసుకొని తినేసామనమాట. బయట అంత ఎండుంది. అదేలెండి సముద్రాలు, నదులే ఎండిపోతున్నాయి. మనం చేసిన ఈ తొక్కల ఒడియాలంతా అనుకున్నా. మధ్యాహ్నం అయ్యేసరికి చూసారా అన్నీ ఎండిపోయి ఇలా ఇలా లెగిసిపోయి వీటన్నిటిని ప్లేట్‌లలోకి తీసేసుకుంటున్నాను. ప్లేట్‌లలో తీసుకుంటే ఎండలో పెట్టుకోవడం ఈజీ. అండ్ నాకెప్పుడు కింద పెట్టాలనిపించదనమాట. కింద పెడితే నాకెక్కువ ధూళొచ్చేస్తది. స్టూల్ మీద పెడితే తక్కువ ధూళొస్తది అని నా బుర్రలో ఉంటది. అది ఎందుకు అన్నది నాకు కూడా తెలీదు. ఎంత బ్యూటిఫుల్ కలరొచ్చింది చూసారా? లైక్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ నాకెంత నచ్చాయో తెలుసా? చాలా చాలా బావుంది. చాలా ఈజీ ప్రాసెస్. మనకి డాబా లేకపోయినా కూడా హ్యాపీగా మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్యామిలీలే గదా! ఒక్క పావు కేజీ లెక్కన పెట్టుకుంటే కూడా మనకి చాలా బావుంటది. అండ్ ఈ కవర్లన్నిటిని జాగ్రత్తగా దాసుకోండి. సో, మళ్ళీ మనం నెక్స్ట్ టైమ్ పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతాయి. మన హ్యాండ్‌తో మనం చేసుకుంటే అవి సింపుల్‌గా అయినా కూడా మనకి చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తది. అండ్ ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అన్నది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. లైక్ మనము 40 ఇయర్స్‌కి దగ్గరికి వచ్చేస్తున్న కొద్దీ మనకు అన్నీ నేర్చేసుకోవాలి. మనం నెక్స్ట్ జనరేషన్‌కి ఇది చేయాలి. అలా థాట్స్ ఎక్కువొస్తాయని నేను ఏదో ఒక ఆర్టికల్‌లో చదివాననమాట. నాకు అనిపించింది. ఓహ్! అవునా అనుకున్నా. 0-10లోనే మనకి ఇలా థాట్స్ ఉంటాయి. 10-20 మనకిలా ఉంటది. 20-30 వచ్చేసి మన లైఫ్‌లో మెయిన్ థింగ్స్ అన్నీ లైక్ పెళ్లి, పిల్లలు, కెరియర్ అవన్నీ అవుతాయి. 30-40 వచ్చేసి మనకి ఆల్రెడీ అయిపోయిన పిల్లలు వాటన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఫుల్ అవుతాయి. 40-50 వచ్చేసి మన పిల్లల పెళ్ళిళ్ళు, మన పిల్లలది వాళ్ళ ఓన్ లైఫ్‌కి వాళ్ళు ఎగిరిపోయే టైంకి మనం చూస్తామంట. సో, అలా మన లైఫ్‌లో ఒక్కొక్క 10 సంవత్సరాలు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటదనమాట. ఇక్కడ నేను 2 కుర్చీలు పెట్టి మంచిగా ఎండబెట్టేసాను. ఎండలోనే ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అలా ఎండాయనమాట. దాని తర్వాత నూనె పెట్టాను కదా అని చెప్పి ఒకటి ఏపిసి చూద్దాం అనుకున్నా. ఎంత బాగొచ్చాయో తెలుసా! సో బ్యూటిఫుల్. మీరు అమ్మ చేతి వంట వీడియో చూసి టమాటో సగ్గుబియ్యం వడియాలు అని ఎతికి చూసి చేసుకోండి. సూపర్ యమ్మీ. మీరు గ్యారంటీగా నన్ను గుర్తు చేసుకుంటారనమాట. మా శిరీష చెప్పింది, ఎంకరేజ్ చేసింది మాకు కూడా చేసుకోవడానికి అనేసి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. లైక్ మధ్యాహ్నం 2 ఆ టైంకి చేసుకోండి. మీ డైనింగ్ టేబుల్ మీద మీ హాల్లోనే ఎక్కడో ఒక దగ్గర పెట్టేయండి. రాత్రంతా ఎండుతాయి. నెక్స్ట్ డేకి వాటిని ప్లేట్లలోకి తీసుకొని బయట ఎండలో పెట్టేయండి.
సూపర్‌గా అవుతాయి. తడిగా ఉన్నప్పుడే ఎక్కువ డస్ట్‌ని అవి అట్రాక్ట్ చేస్తాయన్నమాట. ఎండిపోయిన తర్వాత అవి అంత డస్ట్‌ని అట్రాక్ట్ చేయవు. ఒకవేళ అట్రాక్ట్ చేసింది డస్ట్‌ని అని మీకు అనిపిస్తే జస్ట్ ఒక క్లాత్‌తోని మనం ప్రతి వడియాన్ని తుడిచేసుకొని మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చు. బయట కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సో, అదనమాట ఈరోజుది వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. బీ హ్యాపీ.